ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటూ 2 సంవత్సరాల 2 నెలల పాటు చేస్తున్నటువంటి టైం పాస్, తర్వాత డైవర్ట్ పాలిటిక్స్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విఫల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు, అంటే అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దారు ఎవరైనా గానీ 14, 15 ఏళ్ల పాటు కొట్లాడి సాధించినటువంటి తెలంగాణ ఈరోజు దేశంలోనే నంబర్ 1గా మారితే, ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించిన దాని మీద సరిగ్గా మొత్తం అప్పుల తెలంగాణ లేకపోతే తెలంగాణ స్థాయిని, తెలంగాణ ఖ్యాతిని దిగజార్చేందుకు శ్వేతపత్రాల తెలంగాణగా మార్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో కూడా మొత్తానికైతే చూసినాం. ఏదైతే ఎలక్షన్ల ముందు ఏ పార్టీకైనా ఒక భగవద్గీత లాంటి మేనిఫెస్టో అంటారు. అంటే ఒక మేనిఫెస్టోని రెడీ చేసేసి దానికి ప్రజలకు ఏమిస్తాం, మేము అధికారంలోకి వస్తే వాళ్ళ ఏ యొక్క అభివృద్ధి చేస్తాం, సంక్షేమం ఏ విధంగా తీసుకుపోతాం అన్న దాని మీద ఒక మేనిఫెస్టో రెడీ చేసుకుంటూ ఉంటుంది. ఆ మేనిఫెస్టో అనేది ఏ పార్టీకైనా ఒక భగవద్గీత. దాని మీదనే కూడా ఎట్లా అంటే మనం కోర్టులో ఒక సాక్షులు గానీ, ముద్దాయిలకు సంబంధించి గానీ ఎవరైనా కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పమంటారు. అట్లాంటి భగవద్గీత లాంటి మేనిఫెస్టోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అత్యంత నీచంగా, అత్యంత దారుణంగా, అత్యంత జుగుప్సాకరంగా దాన్ని తుంగలోకి తొక్కుతున్నటువంటి పరిస్థితి. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, ఇప్పటికే నిరుద్యోగులకు రూ. 3000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిర్రు. పెట్టిన తర్వాత కొన్ని రోజులకే అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క దానికి తిలోదకాలు ఇచ్చేసారు. ఇప్పుడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ పేరిట సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క రకంగా చెప్పాలంటే కూడా ఈరోజు ఎట్లా అంటే ప్లేట్ ఇట్లా తిప్పేస్తారంటారు కదా, ఇలా టప్పున తిప్పేసేసి మొత్తం ఏం చేసిందంటే దానికి కూడా పంగనామాలు పెట్టే ప్రయత్నం అయితే క్లియర్ చేసింది. ఎందుకంటే నిన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, మేము సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని లేదు, 5 ఏళ్లకు కలిపి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా మాట మార్చారు. ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు భారీ ఎత్తున వాళ్ళు ధర్నాకు కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భం. ఏదేమైనా కూడా మొత్తానికి ఒక్కొక్క గ్యారంటీకి తిలోదకాలు ఇస్తూ పరిపాలనను వదిలేసి కేవలం కక్ష సాధింపు రాజకీయాలు, ఆ తర్వాత డైవర్ట్ పాలిటిక్స్, ఆ తర్వాత ఏమంటారు కానీ కొండను దోవడాలు, చిన్న ఎలకను పట్టుకొని ఆ ఎలకతోటి చుట్టు తిప్పేయడాలు జరుగుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో అసలు నిజంగా నిన్న హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన నేను ఏదైతే లీడర్షిప్ క్వాలిటీస్ మీద ఏదో సర్టిఫికేట్ తీసుకొని వచ్చినని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ చదివినా కూడా బుద్ధి మారదన్నట్టు, అది హార్వర్డ్ పోయిన తొండే, అది ఆఖరికి లగచర్ల పోయిన తొండే, ఆఖరికి కొడంగల్ పోయిన తొండే అన్నట్టుగా మళ్ళా నిన్న తెలంగాణ జాతి మీద, తెలంగాణ మీద మరొకసారి విషం జిమ్మే ప్రయత్నం చేసిండ్రు. ఆ విషం జిమ్మే క్రమంలో ఒక కొత్త వాదన, అసలు జాతిపిత ఎవరు? ఎవరు కోదండరాం ఏంది? కేసీఆర్ పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో అని చెప్పేసి ఒక కొత్త వాదనకైతే తెరలేపిన పరిస్థితి. నిజంగా అంతకంటే ముందే యూపీఏ తరపున అప్పుడు ఎవరైతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అదే వేదిక మీద రావి నారాయణ రెడ్డికి సంబంధించిన దాని మీద ఒక ఆ ప్రోగ్రాంలో ఆయన చెప్పినప్పటికే తెలంగాణలో హేట్రేట్ పెరిగిపోతూ ఉంది, రాజకీయ నాయకులలో మాటలు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన సుదర్శన్ రెడ్డి గట్టిగా గడ్డి పెట్టిన 5 నిమిషాలకే మళ్ళీ ముఖ్యమంత్రి తన బుద్ధిని అయితే బయట పెట్టుకున్నాడు. బుద్ధిని బయట పెట్టుకొని ఈరోజు ఎట్లా జాతిపిత ఎట్లా అవుతాడు కేసీఆర్ అని చెప్పేసి కూడా చాలా పెద్ద వ్యాఖ్యలు. అసలు ఉద్యమకారుల గురించి, ఉద్యమంతో సంబంధం లేనోడు, ఉద్యమకారుల మీద రైఫిల్ తీసుకొని పోయినోరు, అసలు ఉద్యమకారులకు సంబంధమే లేదు, కనీసం తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడూ సపోర్ట్ చేయని పార్టీతో అంటగాగినోడు, లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుపడ్డ వ్యక్తితోటి కాళ్ళకు మడుగులెత్తినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి కావడం, ఆయన తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతుండడం చూస్తుంటే మాత్రం తెలంగాణ సమాజం ఒక్కసారిగా అసలు ఏంది, ఎటువైపు వెళ్తుంది తెలంగాణ అని చెప్పేసి కూడా వాళ్ళకు వాళ్ళు మదన పడుతున్నటువంటి సందర్భం.